పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు గురిపెడుతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఓజీ మూవీ విడుదల వాయిదా పడితే పరిస్థితి ఒకలా ఉంటుంది. ఓజీ రిలీజ్ పోస్ట్ పోన్ కాకపోతే సీన్ మరోలా ఉంటుంది. కానీ దేవర మూవీ విడుదల తేదీ మారితే మాత్రం పాన్ ఇండియా లెవెల్లో పవన్ వర్సెస్ ఎన్టీఆర్ అనాల్సిందే. అదే జరిగేలా ఉంది. విచిత్రం ఏంటంటే దేవర మూవీ అక్టోబర్ 10 కంటే కాస్త ముందొస్తే పవన్ తో తను ఫైట్ చేయడమే కాదు మరో వార్ కూడా మొదలవుతుంది. అదే పవన్ వర్సెస్ చరణ్. బాబాయ్ అబ్బాయికి మధ్య ఎన్టీఆర్ నిప్పురాజేస్తున్నాడు. అదెలాగో మీరే చూసేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ పోటీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. కొరటాల శివ మేకింగ్లో ఎన్టీఆర్ చేసిన మూవీ దేవర. సాంగ్స్ తప్ప షూటింగ్ మొత్తం పూర్తయింది. జూన్లో పెండింగ్ సాంగ్స్ కూడా పూర్తి చేస్తారు. అయితే దేవర ఏప్రిల్ 5 నుంచి అక్టోబర్ 10కి వాయిదా పడ్డాక ఎవరితో పోటీ లేకుండా సోలోగా దూసుకొస్తాడు అన్నారు. కానీ లెక్కలు మారాయి. అక్టోబర్ 10 కంటే 2 వారాల ముందే, అంటే సెప్టెంబర్ 24 లేదంటే 27నే దేవర పార్ట్ 1 రావచ్చు. అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే జరిగితే సుజీత్ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓజీ మూవీకి పోటీ తప్పదు. సెప్టెంబర్ 27న రిలీజ్ అని ఓజీ టీం ఎప్పుడో అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఆ డేట్కి దేవర సీన్లోకి వస్తే పాన్ ఇండియా లెవెల్లో ముఖ్యంగా సౌత్ మార్కెట్లో గట్టి పోటీకి తారక్ సిద్ధపడాల్సి వస్తుంది. ఇది రిస్కే అయినా నిర్ణయం తీసుకున్నట్టే కనిపిస్తున్నాడు. ఇక దేవర కనుక సెప్టెంబర్ 27కి వచ్చి ఓజీ వాయిదా పడే పరిస్థితి వస్తే గేమ్ చేంజర్తో ఓజీ పోటీ పడాల్సి వచ్చేలా ఉంది. ఓజీ షూటింగ్ డిలే అవ్వడం, విడుదల వాయిదా పడే ఛాన్స్ ఉండడం, సరిగ్గా అదే టైంలో దేవర పోటీకి దిగుతుండడంతో ఓజీ టీం రిలీజ్ డేట్ వాయిదా వేయొచ్చు అంటున్నారు. ఏదో వెనకడుగు వేయాలని కాదు, కానీ నిర్మాతల మధ్య ఉండే అండర్స్టాండింగ్స్ కూడా కారణం కావచ్చు. ఏదేమైనా ఓజీ కనుక దీపావళి లేదంటే క్రిస్మస్కి వాయిదా పడితే ఆ 2 ముహూర్తాల మీద కన్నేసిన దిల్ రాజుకి సమస్య తప్పదు. గేమ్ చేంజర్ అప్పుడే వస్తే హరిహర వీరమలతో పోటీ అనుకున్న లెక్కలు కాస్త ఓజీ వర్సెస్ గేమ్ చేంజర్గా మారేలా ఉన్నాయి.